తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సంకుల సమరం జరిగింది. ఇట్లా కుల సమరం జరుగుతుంది, సంకుల సమరం జరిగింది. ఎందుకంటే 3 పార్టీలు, అధికార పార్టీ కాంగ్రెస్, అటుపక్క ప్రతిపక్ష బీఆర్ఎస్, మధ్యన బీజేపీ, ఈ 3 పార్టీలు వాళ్ళకు అనుగుణంగా ఈ లెక్కలను సమర్పించుకొని వీటిలో అసత్యాలు అర్ధసత్యాలు ఇద్దరు చెప్పారు. ఎవరి లెక్కలు వారే అని తేల్చారు. మొత్తం మీద చాలా గందరగోళం మధ్యన ఒక పంకనేమో బీసీ కులగణన మీద పేపర్ సమర్పించింది ప్రభుత్వం. అంతకుముందు చాలా గందరగోళం జరిగింది. తర్వాత ఎస్సీ రిజర్వేషన్ మీద కూడా ఒక స్పష్టతనిచ్చింది. ఈ రెండు వేరువేరుగా మాట్లాడుకుందాం. వాళ్ళ ఉదయం నుంచి నిన్న నుంచి జరుగుతున్న డ్రామా చూస్తే డ్రామా అంటున్నాడు ఈ మాట. ఎందుకంటే ఇప్పుడు గతంలో బీజేపీ ఏమో మతం అనే దాన్ని పెద్ద గీత చిన్న గీత పెట్టేసి ఓట్ల పోలరైజేషన్కి పాల్పడ్డది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని ఏంటంటే ఈ మతంలోనే హిందూ మతం ఓట్లలో చీలికలు రావాలంటే గతంలో ముఖ్యంగా ముస్లిం ఓట్లను గంపగుత్తగా పొందిన కాంగ్రెస్ లేకుంటే ఇతర లౌకిక పార్టీలోనే వాళ్ళు ఇవాళ హిందూ మతం ఓట్లన్నీ కూడా బీజేపీకి పోతున్నాయి కనుక ఇందులో కుల చిచ్చు పెడితే ఆటోమేటిక్గా కులాల పరంగా చీలిపోతారు. మేమంతా హిందువులం, అందరూ ఒకే కులాలు వేరైనా సరే హిందువులుగా ఒకటే మతం మాదే అని చెప్పి ఓట్లు వేస్తున్న వాళ్ళను కొందరు, అందరూ అట్లా వేయడం లేదు కానీ కొందరిని చీల్చడానికి ఇది ఒక మంచి పథకంగా రచించుకున్నది. దానిలో భాగంగానే కులగణన కావాలని కాంగ్రెస్ అంటుంది, వద్దనేమో బీజేపీ అంటుంది. అది వేరు. ఎందుకంటే హిందువుల్లో చీలికలు రావద్దు, కులం అనే అది వస్తే వెంటనే మతం పక్కన పోయి కులం ముందరికి వస్తుంది. ఈ కులాల సంకుల సమరంలో మళ్ళీ చీలిపోతారు హిందువులు అనేదేమో బీజేపీ వాదన. అట్లా చీలిపోతేనే మేము లాభపడతాం కదా అని కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాల భావన. ఇది బేస్ బ్రాడ్గా. నిన్ననే జరుగుతున్న ఒకసారి చూసుకుంటే కులగణన మీద సర్వే అయిపోయింది. ఆ సర్వే రిపోర్ట్ వచ్చిందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి అధ్యక్షుడిగా ఉన్నారు కనుక ఆయనకు సమర్పించారు. ఆ తర్వాత దానిలో వరుసగా మెంబర్లు అయిన సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత సమర్పించిన వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు అన్నప్పుడు ఎప్పుడు కూడా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కానీ లేకుంటే అసెంబ్లీ జరగబోయే ఉంది కనుక అక్కడ ప్రవేశపెడితే బాగుంటుందని సమయాన్ని పాటించాలి. కానీ ఏం చేశారు, అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నాం అందులో చేస్తున్నామన్నారు. బాగానే ఉంది. అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నాం అన్నప్పుడు ఏం చేయాలి, అసెంబ్లీ సమావేశాలు పెట్టే ముందే మరి ఈ ప్రకటన చేయొద్దు కదా, మొత్తం లెక్కలన్నీ ఇచ్చేశారు. అంటే ఇప్పటికే లీక్ అయిన పేపర్, పరీక్షా పత్రం లీక్ అయినట్టు లెక్క. అసెంబ్లీలో ఏం చేస్తారు, ఎటువంటి కులగణన ఏం రిపోర్ట్ వచ్చింది అని ఆలోచించుకునేలోగా వాళ్ళు చెప్పేసి ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. ఈలోపు అన్ని ముహూర్తాలు ఒకటే నాడు పెట్టుకున్నట్టు పొద్దున్నేమో మంత్రివర్గ సమావేశం, అంటే ఈ రిపోర్టును ఆమోదించకముందే పబ్లిక్ డొమైన్లో పెట్టేశారు కదా. ఆల్మోస్ట్ అందరికీ ప్రెస్ మీట్లో ఇవన్నీ ఇచ్చేసారి, పేపర్లు తాంబూలాలు ఇచ్చేసాం, తనకు చావండి పేపేశారు. అప్పటి నుంచి బీసీ మేధావులు ఒకవైపు, ఓసీ మేధావులు ఒకవైపు ఒకరినొకరు తిట్టుకోవడాలు చేసుకోవడాలు, జనాభా తక్కువైంది ఎక్కువైంది నిన్న నుంచే మొదలైంది గొడవ అంతా. మరి అసెంబ్లీ సమావేశాలు పెడతామనుకున్నప్పుడు మంత్రివర్గ సమావేశం అంతకుముందు ఒకరోజు ముందు పెట్టుకునేది ఉండే. లేదు, చేయాల్సిన పని ఏంటంటే ఇదే మాట అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే మంత్రివర్గ సమావేశం పెట్టుకొని ఒక రోజు టైం తీసుకొని అప్పుడు ప్రవేశపెడితే బాగానే ఉంటుండే. కానీ ఇవాళ మంత్రివర్గ సమావేశం పెట్టుకొని పొద్దున్నే 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలుగా జనగణమన వాడగానే వెంటనే చావు కబురు చల్లగా చెప్పినట్టు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది ఇంకా లాబీల్లో మనకు కాంగ్రెస్ పార్టీ మన అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్న లోపల బయట కనుక మేము ఆ మంత్రివర్గ సమావేశం అయినాక వస్తాం కనుక మంత్రులు ఇట్లా ఎవరు అందుబాటులో లేరు కనుక దయచేసి కొంత వాయిదా వేయండి అని శ్రీధర్ బాబు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ఆయన సభా వ్యవహారాల మంత్రి ప్రకటన చేయడం, దాంతో ఆయన అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన కథ. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ అంచనా లేకుండా మంత్రివర్గ సమావేశం ఎంతసేపు జరుగుతుందని ఒక అంచనా లేకుండా 11 గంటలకు అసెంబ్లీ పెట్టుకొని 11 గంటలకు కూడా సమావేశం జరుగుతుందంటే వాళ్ళు ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేస్తలేరు అని అర్థమవుతుంది. మొదటి నేను చూస్తున్నాము ఈ ప్రభుత్వం 14 నెలలుగా చేయాల్సిన పని ఏది మొదలు ఏది కొస అనుకుంటా కొస నుంచి మొదలు పెడుతున్నారు కనుక ఇందులో కూడా జాప్యం జరిగింది. దాని మీద అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలను విమర్శించినాయి, బయట మీడియా సాక్షిగా పెద్ద ఎత్తున దీన్ని నిరసన వ్యక్తం చేసినాయి. ఇది ఒక గొడవ మొదలైంది, కుల సమరం ఇక్కడ మొదలైంది. తర్వాత ఏమైంది, రెండో దశలో 2 గంటలకు మొదలైంది. ఆయన పేపర్ ఆన్ టేబుల్ యాక్చువల్గా ఏం చేయాల్సి ఉంది అంటే ఇవాళ దీన్ని సమర్పించి అది కులగణన కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కావచ్చు, ఈ 2 సభ ముందు పెట్టి సభను వాయిదా వేస్తూ ప్రతిపాదన ముందర పెట్టి రేపు కానీ ఎల్లుండి కానీ చర్చ పెట్టేది ఉండే, ఓ టైం ఇచ్చి ఓ రోజు, అప్పుడు నష్టం ఏం లేకుండా. కానీ ఏం చేశారు, అప్పుడే చదవడం అప్పుడే చర్చ పెట్టడం.
చదివిన దాన్ని టేబుల్ మీద పెట్టారా లేదా అనే దాని మీద 12 సార్లు మనకు అక్బరుద్దీన్ ఓవైసీ అడిగారు. కానీ దాని మీద ఎలాంటి వాదన లేదు, ఎలాంటి జవాబు లేదు. టేబుల్ మీద పెట్టకుండా ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అని మీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని మీద చర్చ చేయాలి. కానీ ప్రవేశపెట్టకముందే ఏదో చదివిన కానీగా అని చెప్పి దాన్ని మీ చర్చ అనేది సరైనది కాదు కదా అనేది మాట కూడా అక్బరుద్దీన్ ఓవైసీ అన్నాడు. ఇక్కడికి వస్తాను. ఇవాళ జరిగిన మొత్తం చర్చ చూసుకుంటే అర్ధసత్యాలు అసత్యాలు చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ మీరంటే మీరు అని, మొదటి సర్వే మాదే, మేమే పొడి చేశాం, ఎప్పుడో సమగ్ర సర్వే ఒక్క రోజులో చేశామని ఆ టీఆర్ఎస్, ఇటు పక్కనేమో ఆనాడు చేస్తే దాన్ని ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, కేవలం హెచ్ఆర్డీగా మాత్రమే పెట్టినందుకు మరి ప్రభుత్వ వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదు అనేది ఇటు పక్కన, మధ్యన ప్రభుత్వ వెబ్సైట్ అని చెప్పుకుంటూ పాయల్ శంకర్ అటు బీజేపీ నుంచి మరి ఆయన ఒక వాదన తీసుకొని వచ్చి బయట సోషల్ మీడియాలో లేకుంటే ఇతరత్ర లెక్కలు చెప్పిన అన్నీ ముందుకు తీసుకొచ్చి ఆయన ముందుకు పెట్టారు. బేస్ లైన్ ఏం చేశారంటే ఆనాడు సమగ్ర సర్వేలోని కొన్ని వివరాలు చేసుకుంటూ దీనికి పోలిక చూపెడుతున్నారు. మొత్తం మీద జనాభా లెక్కలు మేమెంతో మాకంత అంటే ఒక 1,00,000 మంది ఒక కోటి మంది జనాభానే గాయమైనరు, సుమారు 60 లక్షల మంది అయితే జనాభా లేకుండా పోయినరు. మరి దీని సంగతి ఏంది అని ఇంకోటి వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే అసలు సంగతి పక్కన పోయింది, కులాల కుంపట్లు ముందరకు వచ్చేసినాయి. ఇప్పుడు ఏమైంది, బీసీ జనాభా ఆనాడు 51% ఉండే ఇవాళ 46% ఎందుకు అయిందని చెప్పి ఇదంతా పెద్ద ఎత్తున ఆ లెక్కల్ని తారుమారు చేసి, అంటే ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. సమగ్ర సర్వేలో మేము ఇది చేసినాం, ఇంత ఉండే ఇది తగ్గిందని ఇప్పుడు వాళ్ళు చూపెడుతున్నారు, జనాభా తగ్గిందని చూపెడుతున్నారు బీఆర్ఎస్. అట్లాగే బీసీ లెక్కలు కూడా తక్కువైందని చూపెడుతున్నారు. అట్లాగే వాళ్ళ లెక్కలకు ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్కలకు కొంత కుదురుతలేదు అంటున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ లెక్కలకు అంతకుముందు బీఆర్ఎస్ లెక్కలకు ఒక పెద్ద తేడా కనపడుతుంది. ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ ఆనాడు సమగ్ర సర్వేలో బీసీలను వేరుగా మతాల పరంగా చూపించారు. హిందూ మతంలో బీసీలు, ముస్లిం మతంలో బీసీలను చూపించారు. అందరినీ కలిపి 51% అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలు ఏమైందంటే, ఈ ప్రభుత్వం చేసిన సర్వేలు ఏమైందంటే 46% హిందూ మతంలో బీసీలు, 10% చిల్లర ముస్లిం మతంలో బీసీలు, దూదేకుల ఇతర కులాలు ఉంటాయి కదా అందులో శాఖలు, వాటిని చూపెడుతున్నారు. అప్పుడు ఏమైంది, మళ్ళీ 56% అయింది కదా. ఈ రెండింటిని సమన్వయపరచుకోక మేము అప్పుడు 51 అంటే మీరు 46 చూపించారని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇటు పక్కన కాదు కలిపితే 56 కదా అంటే కాదు 46 ఇది 10 51% 61% ఉండాలని ఇటు పక్కన ఈ వాదనలు వినిపిస్తున్నారు. దీన్ని మనం రెండో ఎపిసోడ్లో ఈ లెక్కలు ఎంతవరకు కరెక్ట్, మనకు మేధావులు ఏమంటున్నారు, బీసీ మేధావులు ఏమంటున్నారు, వాళ్ళ లెక్కలకు వీళ్ళ లెక్కలకు ఎందుకు పొందరో కుదరడం లేదని మనం ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నమస్కారం.